కుట్ర పడటం జరిగింది. అది అఫీషియల్ కుట్ర. అన్అఫీషియల్ గా జరిగింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి ఇంటి కాడి నుంచి అక్కడ జరిగినటువంటి వ్యక్తులు ఆ పాలసీ ఎట్లా మార్చాలి, సత్యప్రసాద్ గారిని ఎట్లా చేయాలి, వాసుదేవ్ రెడ్డి గారిని ఎట్లా ఉపయోగించుకోవాలి, వాసుదేవ్ రెడ్డి గారిని ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా ఆఫీసులను ఎట్లా చేయాలని చెప్పేసి కుట్ర అంతా జరిగిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ జీవో ద్వారా 357 జీవో ద్వారా బిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన పాత్ర ఉందనేది తేట తెల్లమవుతున్నటువంటి విషయం కూడా మనందరికి కనిపిస్తున్న విషయం. అయితే ఇప్పుడు ఇవరికి ఛార్జ్ షీటు 304 పేజీలు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 16 మంది అక్యూజ్ని ఈ కేసులో కూడా చూపించడం జరిగింది. అయితే మొత్తం సుమారుగా 65 నుంచి 70 మంది అక్యూజ్డ్ దీంట్లో ఉన్నారు. దానికి సంబంధించి కొంతమంది పరారులో ఉన్నారు, కొంతమంది రిమాండ్లో ఉన్నారు. సరే 90 రోజులు కాలేదు కనుక వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పేసి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఈ రోజు ఫైల్ చేయడం జరిగింది. 269 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు. అట్లాగే దీనికి సంబంధించి అన్నిటికన్నా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అని అడ్డం పెట్టి ఏం గ్యాదర్ చేశారు, ఫోన్ ద్వారా కానీ హార్డ్ డిస్క్ ద్వారా కానీ వాళ్ళ ఫోన్ ద్వారా చేసి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే సరే ఈ ఐపీసీ గురించి ఈ పీసీ యాక్ట్ గురించి ఆల్రెడీ ఇక్కడ పెడతాం జరిగింది. ఇప్పుడు దాకా మనం 2-3 రోజుల నుంచి అదే అంశాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు డబ్బులు ఎక్కడ తరలించారు? నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, జింబాంబే, దుబాయ్, థైలాండ్ ఇలాంటి కంట్రీస్ లో కూడా ఈ డబ్బంతా కూడా డంప్ చేసేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి మనీ లాండరింగ్కి పెడితే అక్కడ కంట్రీస్ సంబంధించినటువంటి అఫెన్స్లు కూడా ఎందుకు మేడ్ అవుట్ కావు, అక్కడ కూడా వాళ్ళు ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదు? తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద వాళ్ళంతా కూడా ఇక్కడ ట్యాక్స్లను ఎగ్గొట్టేసి వాళ్ళ డిస్టరీ కానీ కంపెనీలు ఉపయోగించుకొని ఇవన్నీ కూడా తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి డిపార్ట్మెంట్స్ దగ్గర ఇవన్నీ కూడా చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎందుకు రాదు? మనీ లాండరింగ్ ఈడీ అయితే సరే డీముట్టు అది తిరుగులేదు. దాంతో పాటు మీరు అన్నిటి కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వాళ్ళు కల్తీ సారాలు కలిపేసి కల్తీ నాసి రకం స్పిరిట్లు కలిపేసేసి దానికి సంబంధించి ప్రజల ఆ కేసులు ఏమన్నా ఫైల్ అయ్యాయా లక్ష్మీనారాయణ గారు? కాలేదు, అదే చెప్తుంది. ఆ కేసుకు సంబంధించి మీరు ఇందాక తీసిన డేటా తీసుకుంటే కొన్ని వందల మంది ఈ రాష్ట్రంలో చనిపోయారు. నాసి రకం స్పిరిట్ వాడేసి వాళ్ళ లబ్ధి కోసం అండూ పెక్యునరీ అడ్వాంటేజ్ కోసం ఈ విధంగా చేశారనేది స్పష్టంగా చదువుతుంది. 100 మంది చనిపోయారు. మరి చనిపోయినప్పుడు పాయిజన్ కాదా? పాయిజన్ ఇచ్చి మనిషిని చంపితే ఏ కేసు కింద బుక్ చేస్తారు? మన తెలీదా? ఐపీసీ కింద 302 కింద 304 Part 2 కింద బుక్ చేస్తారని తెలియదా? అది ఆ విధంగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని చెప్పేసి అది కూడా చేయాల్సిన ఆవశ్యకత ఇప్పటికైతే ఎక్సలెంట్ అండి. వాళ్ళు ఇది ఈ రోజు నుంచే ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయినట్టు అనుకోవాలి. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన కానించే అంత ముందు ఆ సిట్టోలు చేసిన ఎఫర్ట్ దీన్ని రాజకీయ పరంగా తప్పుదో పట్టించేసి రాజకీయ పరంగా అడ్వాంటేజ్ చేసుకుంటారని చెప్పేసి ఆలోచనతో అవకాశం కూడా లేకుండా చేసినటువంటి సిట్టుకి మన అభినందనలు తెలియాలి. ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో అన్నారు దాని గురించి మాట్లాడొద్దు ఎవరు, ఎందుకంటే ఎక్కడా కూడా ఆ విచారణ అధికారులు కానీ ఆ విచారణ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నేనేం చెప్తానంటే ఇదంతా ఒక వైసీపీ పార్టీ దందా, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉండి చేసింది. వైసీపీ పార్టీ లెవరేజ్ దాన్ని పవర్ను ఉపయోగించేసింది, అథారిటీని ఉపయోగించేసింది. ఒక రాజకీయ పార్టీ ఇందాట్లో మన వెంకటేశ్వర గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రాజకీయ పార్టీ స్కోపు ఆబ్జెక్ట్ ఏముంటుంది, దాని యొక్క ఉద్దేశాలు ఏముంటాయో దాన్ని విస్మరించి వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం చేశారు కనుక ఎలక్షన్ కమిషన్ ఈ దిశలో ఎందుకు యాక్షన్ తీసుకోకూడదండి? మీరు ఏ ఆస్పెక్ట్లో పార్టీ రిజిస్టర్ చేశారు, దాన్ని డివేషన్ అయ్యి మీరు స్వార్థం కోసం రాజకీయాల కోసం మీరు పెక్యునరీ అడ్వాంటేజ్ కోసం ఉపయోగించినప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో దీన్ని మనం డిస్క్వాలిఫై చేసి పార్టీని రద్దు చేసే పరిస్థితి ఎందుకు ఉండదండి? ఎందుకుండదు? ఏదైనా ఎగనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎగనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ హార్మ్ చేసే ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పేసి దిశలో కూడా ఎందుకు ఆలోచించకూడదు అనేది నాకైతే. మీరు ఒక నేరమయ సామ్రాజ్యం సృష్టించుకోవడానికి రాజకీయ పార్టీ అనే ముసుగులో చేసిన వ్యవహారాల మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు? అది ఎలక్షన్ కమిషన్ పార్టీని రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి రోల్ అనేది క్లియర్ గా దీంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. కొన్ని విషయాలు మేము బయటపట్టలేము. పూర్తిగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చే కాడి నుంచి, ఈ పాలసీ తయారు చేసే కాడి మాన్యువల్ గా మార్చే కాడి నుంచి, ఈ డంపులు చేసే డబ్బులు కాడి మొత్తం పార్టీలో సంబంధించిన వ్యక్తుల ద్వారా పార్టీకి సంబంధించిన లబ్ధి కోసమే, ఆయన సొంత లబ్ధి కోసమే జరిగినటువంటి అంశం అయితే క్లియర్ గా జరుగుతుంది. ఇక్కడ డేటా కలెక్ట్ చేసిన విధానంలో కానీ టెక్నికల్స్ కానీ మొత్తం కూడా ఎవిడెంటరీ వాల్యూ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఈ రోజు అంత అడ్మిషనబుల్ ఉంది కనుక. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇంకొక అంశం ఏంటంటే చాలా మందికి ఉన్న ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, రిమాండ్ రిపోర్టు అంతా ఉంది, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డేనా అని.
అయితే ఈ ఛార్జ్ షీట్లో నేను చదివింది కొంతమేర చదివితే ఇంకా ఇందులో కొంతమంది